Hi everyone, welcome to Hyderabadi Hangouts ఛానల్. థాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఈరోజు మనం 'చావా' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది నా ఫస్ట్ టైమ్ జేయడం. సో, జర ఏదన్నా ఇష్యూలుంటే ఎక్స్‌క్యూజ్ జేయండి. మెల్లమెల్లగా యాస్ వి గో ఆన్ ఇంకా మంచిగా కంటెంట్ ఇయ్యడానికి ట్రై చేస్తా. సో, 'చావా' మూవీ. దిస్ ఈస్ ఎ లైఫ్ స్టోరీ ఆఫ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు. హూ ఈస్ ద సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ గారు. అండ్ దిస్ స్టోరీ ఈస్ అబౌట్ the Maratha struggle, war, fight over Mughal Empire, Aurangzeb especially. So the movie starts with Chhatrapati Shivaji Garu demise and the rise of Chhatrapati Sambhaji Garu until his death. How he has tackled Aurangzeb ani jarigina fights Aurangzeb toni, how he has won over them, or how the struggle was, etc. Coming to the cast, విక్కీ కౌశల్ గారు స్టార్టింగ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ యాజ్ సంభాజీ గారు. యూ గెట్ సో కనెక్టెడ్ విత్ హిమ్ త్రూ అవుట్ ద మూవీ. చాలా ప్యూర్ ఎమోషన్స్ అన్నమాట. లైక్ ఫాలోయింగ్ హిస్ క్యారెక్టర్ యూ గెట్ గూస్ బంప్స్, యూ ఫీల్ ఫర్ హిమ్. ఆయన ఎమోషనల్ సీన్స్‌లో యూ ఫీల్ సో ఎమోషనల్. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు రష్మిక మందాన, షీ డిడ్ ఎ గుడ్ జాబ్. తనకున్న క్యారెక్టర్‌లో షీ డిడ్ ఎ వెరీ నైస్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ అక్షయ్ ఖన్నా గారు యాజ్ ఔరంగజేబ్ హాస్ డిపిక్టెడ్ వెరీ క్రూయల్లీ, వెరీ నైస్ యాక్టింగ్. ఇంకా కమింగ్ టు ద స్టోరీ, ద ఫస్ట్ హాఫ్ చాలా స్లో అనిపిస్తది. వెరీ గుడ్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్సలెంట్ ఎమోషనల్ క్లైమాక్స్. చాలా గూస్ బంప్స్ క్లైమాక్స్. అండ్ కమింగ్ టు ద స్టోరీ, స్టోరీ చాలా ఫ్లాట్‌గా అనిపిస్తది హానెస్ట్‌లీ. ఎక్కడ గూడా లైక్ హై అనిపియడము అట్లాంటి థింగ్స్ చాలా తక్కువ. వెరీ వెరీ ఫ్యూ ప్లేసెస్ వేర్ విక్కీ కౌశల్ క్లోజప్ షాట్స్‌లో 'హర హర మహాదేవ్' అన్నప్పుడు అలాంటి ప్లేసెస్‌లో చాలా గూస్ బంప్స్ అనిపిస్తది తప్పితే. బట్ ఓవరాల్ ద స్టోరీ లైన్ ఈస్ వెరీ ఫ్లాట్. అండ్ బేసిక్‌గా ఏందంటే అంత టైమ్ ఇయ్యలేదు టు కనెక్ట్ అండ్ దెన్ ఫీల్ దట్ యూఫోరియా ఫీలింగ్. సో, ఇంకొంచెం టైమ్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేసుంటే ప్రాబబ్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ ఎమోషనల్ త్రూఅవుట్ ద స్టోరీ. సినిమాటోగ్రఫీ ఈస్ రియల్లీ గుడ్. యానిమేషన్స్ ఆర్ డీసెంట్. కమింగ్ టు ద మ్యూజిక్, I did not connect so well with the music. You feel out of place sometimes. అక్కడక్కడ ప్యాచ్‌లు అనిపిస్తది. మ్యూజిక్ సడెన్‌గా మారిపోతుంటది. సో, ఇట్లా సీన్‌లోకి ఎంటర్ అయితున్నా అనే ఫీలింగ్ వచ్చేలోపు ఆ మ్యూజిక్ వల్ల కట్ డౌన్ అయిపోతుంటదన్నమాట. సో, మ్యూజిక్ కుడ్ హావ్ బీన్ బెటర్. అండ్ సెకండ్ హాఫ్‌లో స్టోరీ చూసుకుంటే లైక్ వార్ సీన్స్ ఉంటాయన్నమాట. హౌ సంభాజీ గారు హాస్ థ్రోన్ ఓవర్ ద మొఘల్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ డెక్కన్ అని చెప్పి. కాకపోతే ఏమైతదంటే, ఈ వార్ సీన్స్ అన్నీ చాలా కట్ షాట్ అనిపిస్తది. కట్ పీసెస్ లాగా అనిపిస్తుంటదనమాట. ఇన్‌స్టెడ్ ఇఫ్ దే కుడ్ హావ్ షోన్ లైక్ డిఫరెంట్ టాక్టిక్స్ ఎట్లా వాడిండ్రు, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏం వాడి గెలిచిండ్రు అనేది ఫోకస్ చేసుంటే ఇంకా మంచిగుండేది. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ అయితే రియల్లీ లైక్ ఇఫ్ యూ నో ద స్టోరీ ఆల్రెడీ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద కల్చరల్ రిఫరెన్స్, యూ వుడ్ ఫీల్ సో ఎమోషనల్. నాకు హానెస్ట్‌లీ ఈ సినిమాకెళ్ళే ముందు వరకు సంభాజీ గారి గురించి అంత ఐడియా లేదు. సో, బట్ యాస్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద మూవీ ఐ ఫెల్ట్ రియల్లీ ఎమోషనల్ ఇన్ ద క్లైమాక్స్. The way he fought, the bravery he has shown, the tactics, uh, the trouble he has given to the Mughal Empire, who were very strong in that time zone. It was really emotional అన్నమాట. చాలా మస్తు అనిపిస్తది. సో, ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్ టు అండర్‌స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ అస్, టు వాచ్ ఎ గుడ్ మూవీ విత్ ఫ్యామిలీ. బట్ యాహ్! I would give it as 3.5 out of 5. Thank you for watching Hyderabadi Hangouts.